నమస్కారం. ఈరోజు 66వ వార్డులో చిల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో 6వ సంవత్సరం ఈ గణనాథుడు పూజా కార్యక్రమం మొదలైంది. ఈ గణేష్ ఉత్సవాలు మొదలయ్యాక ఈ కణితి రోడ్లో ఈ పిల్లలందరూ కలిపి వంశీ, రాజేషు, చిరు, ఇంకా గణేషు, వెంకీ ఇలాగా ఈ ఐదుగురితో పాటు ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సభ్యులందరూ కలిపి ఏది ఆశించకుండా సొంత నిధులతో సేకరించి ఈ గణనాథుని పెడుతున్నాం. మేము కల్లారా చూస్తున్నాం. అలాగే ఈ రోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆ యూత్ సభ్యులకి అలాగే ఆ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గణేష్ పూజ అంటేనే మనకి తెలుగు వారికి ఒక మూలం. ఈ గణనాథుడి పూజ మొదలైందంటే ఒక మంచి రోజు మొదలైనట్టే. ఈరోజు కణితి రోడ్లో ఘనంగా ఎప్పుడు చేస్తుంటారో అలాగే ఈ కార్యక్రమం కూడా ఈసారి కూడా ఇంకా గత సంవత్సరం కన్నా ఎక్కువ చేయడానికి అందరు సహాయ సహకారాలు తీసుకొని గణేష్ పూజా కార్యక్రమం ఇంకా ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే హిందువులకి అవ్వచ్చు, కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడూ కూడా పండుగలు జరుగుతాయి. ఇక్కడ అన్ని కులస్తులు కూడా జాయిన్ అవుతారు. ఇక్కడ చూస్తున్నారు మన భాష వాటిలో తిరుగుతారు. అలాగే మన రత్నకాంత్, నా బుజ్జి, ఇక్కడ కులం అనేది లేదు. అయినా ఈ పూజా కార్యక్రమానికి మనం ఆహ్వానించినందుకు చిల్లీ బాయ్స్ అందరికీ మా ఆశీర్వాదం ఎక్కువ ఉంటుందని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అండి. విశాఖ జిల్లాలో రానున్న ఆగస్టు 27వ తారీఖున గణేశుడు నవరాత్రుల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు 66వ వార్డులో కంటి రోడ్లని మన చిల్లీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలోని నవరాత్రులకు వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాని యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేసిన పిలిచినందుకు చిల్లీ బాయ్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా గోమాడ వాసు గారు వార్డు అధ్యక్షుల వారు కూడా వచ్చారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నేను చిల్లీ బాయ్స్ గారికి చిన్న సలహా ఇస్తాను. మనం గో గ్రీన్ ఏదైతే మట్టి వినాయకుడిని పెట్టాలని మనం ఎప్పటి నుంచో ప్రమోట్ చేస్తున్నాం. ఇందు మూలంగా అలాగే గో గ్రీన్ ఒక పద్ధతిలో మట్టి వినాయకుడిని పెట్టి మన గణనాథుడిని మన ప్రాంతాన్ని మంచి జరగాలని మంచి పూజా కార్యక్రమాలు చేస్తూ అలాగే మన ట్రెడిషన్ ని ముందు తీసుకెళ్లాలని, భావి తరాలకి మన వినాయకుడిని, మన ట్రెడిషన్ ని, మన భారతదేశ సంస్కృతాన్ని అందరూ తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క చిల్లీ బాయ్స్ వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ బాగా జరపాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మా సహకారాలు అన్ని ఉంటాయని, మళ్ళా పల్లా శ్రీనివాసరావు సహకారాలు కూడా ఉంటాయని, ఆయన కూడా విచ్చేస్తారని ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి చెప్తున్నాను.